లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ పంటలు నష్టపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నకిలీ పట్టాలతో మోసం చేసిన వారిపై చర్యలు. ప్రకృతి విపత్తు సహాయం కోసం ఒక్కరోజు వేతనం అందించిన ఉద్యోగులు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన షబ్బీర్ అలీ. ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలి. నగర పెద్దలతో శాంతి కమిటీ సమావేశం. కలెక్టర్ సిపి సూచన. పొంగి పొర్లిన వాగులు, మత్తడి దూకిన చెరువులు. జిల్లాను జల దిగ్బంధం చేసిన భారీ వర్షం. పలు గ్రామాలకు రాకపోకలు బంద్. ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు. నందిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు. కూలిన ఇండ్లను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే. ఆర్డీఓపై మండిపాటు. సరైన సమాచారం ఇవ్వని అధికారి. 5 లక్షలు కేటాయించాలని ధన్పాల్ డిమాండ్. బాన్స్వాడలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. 100% ఉత్తీర్ణత సాధించాలని హితవు. మధ్యాహ్న భోజన వివరాలు తెలుసుకున్న ఆశిష్. వర్షాల వల్ల దెబ్బతిన్న చెరువులను వెంటనే మరమ్మతు చేపట్టండి. వంతెన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన సుదర్శన్ రెడ్డి. అంతర్రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న త్రివేణి సంగమం ఉగ్ర రూపం దాలుస్తోంది. మంజిరా, హరిద, గోదావరి నదుల కలయిక అయిన త్రివేణి సంగమం వద్ద నది పరవళ్లు తొక్కుతోంది. వంతెన పై నుండి వాహనాలు వెళ్లకుండా నిలిపివేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. 3 నదుల కలయిక జరిగే త్రివేణి సంగమం రెంచిల్ మండలం కందకుర్తిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ నదుల నీరు అంతా ఒక చోట చేరి పరవళ్లు తొక్కుతో సందడి చేస్తోంది. ఎగువ భాగం నుండి వచ్చే వరదతో బ్రిడ్జ్ ఎక్కువ భాగం నుండి నీరు ప్రవహిస్తోంది. దీంతో 2 రాష్ట్రాల మధ్య రవాణాకు అంతరాయం కలిగింది. బుధవారం మధ్యాహ్నం బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంతో దర్శనమిస్తోందన్నారు. దిగువకు వదిలే నీటి వల్ల రైతుల పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఇరిగేషన్ అధికారులు పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 4 లేదా 5 టీఎంసీల నీటిని వదులుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలన్నారు. బోధన్ నియోజకవర్గ పరిధిలోని రెంజల్, నవిపేట్, బోధన్ మండలాల్లో నీటి వల్ల పంట నష్టం జరిగిందని తెలియవద్దు అన్నారు. అధికారులకు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎగువ నుండి వస్తున్న నీరు నిలిచి పంట చెడిపోయే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్రివేణి సంగమం వద్ద అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత నీటి ప్రవాహం, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు మా దృష్టికి తెస్తున్నారు. మేము ఎక్కడ ప్రాబ్లం వస్తున్నది వర్షాలు ఎక్కువపడి కాదు, మీరు లెవెల్ పెంచి ప్రాబ్లం వస్తుంది. ఆ లెవెల్ని ఒకసారిగా తగ్గిస్తుంది. నిజామాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ విస్తృత పర్యటన చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి జిల్లా ఉద్యోగులు 1 రోజు వేతనం అందజేయడం అభినందనీయమని అన్నారు. అనాథర్ నగరంలోని పలు కాలనీలలో పర్యటించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల జేఏసీతో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల 1 రోజు వేతనం సుమారు 5 కోట్ల వరద బాధితులకు అందజేశారు.
అనంతరం ఉద్యోగులు తమ సమస్యలను షబీర్ అలీకి విన్నవించుకున్నారు. షబీర్ అలీ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానన్నారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం 130 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారన్నారు. అనంతరం బొందెం చెరువు ప్రాంతంలో ప్రభుత్వం కూల్చిన ఇండ్లను పరిశీలించారు. చెరువు శిఖం భూమిని ఫ్లాట్లుగా మార్చి పేదలకు నకిలీ పత్రాలతో విక్రయం జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గూడు కోల్పోయిన వారికి తనవంతుగా 3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ స్థలాలను కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయామని, తమకు మరో ప్రాంతంలో ఇంటి స్థలాన్ని చూపాలని కోరారు. అలాగే ఇటీవల వర్షాల వల్ల ఆనంద్ నగర్ కాలనీలో ప్రమాదవశాత్తు ఓపెన్ కాల్వలో పడి మృతి చెందిన చిన్నారి అనూహ్య కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల వివరాలను వెల్లడించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాల సర్వే జరిపి రైతులను ఆదుకుంటామన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు తమతో కలిసి సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. వరద బాధితుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు మూల వేతనాన్ని అందించడం వారి మానవత్వానికి ఒక ప్రతీక అన్నారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశమవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలు విపత్తులో ఉన్న సమయంలో ఉద్యోగులంతా కలిసి సీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వడం గొప్ప విషయమని షబీర్ అలీ ప్రశంసించారు. అమ్మాయికి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్గా 4 lakhs రూపీస్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మన ద్వారా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. దాంతో సహా ఆ ఏరియా కూడా చూసినాం, చాలా వెనుకబడి ఉంది. మున్సిపాలిటీ అభివృద్ధి చాలా శూన్యం కాలేదు. దానికి ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్స్ తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఇప్పుడు మన చెరువులో ఎఫ్టీఎల్లో కట్టుకున్న వాళ్ళకు ఒక 25-30 మెంబర్స్ ఇచ్చినారు. కానీ 42 మెంబర్స్ కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంది, కొన్ని టెంపరరీ స్ట్రక్చర్స్ కూడా నా తరంతో 3,000 రూపాయలు కనీసం ఉండేందుకు, ఏదైనా సామాన్ కొనుక్కునేందుకు, అలాగే వాళ్ళని కలెక్టర్తో మాట్లాడి తక్షణమే సేఫ్ ప్లేస్లో ఇప్పుడే ఈ 2 lakh మా హౌసింగ్ స్కీమ్ మొదలవుతుంది కాబట్టి హౌసింగ్ స్కీమ్లో వాళ్ళకి జాయిన్ చేసేసి మంచి అప్లైన్లో ప్లాటింగ్ చేసి వాళ్ళకు అక్కడనే 5-5 లక్షల రూపాయల హౌసింగ్ స్కీమ్లో ఇందిరమ్మ హౌసింగ్లో ఇచ్చేసి అక్కడనే రోడ్డు, డ్రైనేజు, లైటింగ్స్ అన్నీ గవర్నమెంట్ చేస్తారు. చేసి ఇచ్చే కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారికి, ఆఫీసర్లకు, కమిషనర్కు చెప్పడం జరిగింది. అలాగే చూస్తున్నాం మేము, డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగాలేదు. అందుగురించి మొన్ననే నా సెక్రటరియట్లో మేఘా వాళ్ళకు 400 కోట్ల రూపాయల వర్క్ దొరికింది ఈ జిల్లాకు. దాంట్లో నిజామాబాద్కు ఒక 155 crores, 190 crores ఈ డ్రింకింగ్ వాటర్లో 18 వాటర్ ట్యాంక్స్, 18 కొత్తవి. ఆ 18లో 11 ట్యాంక్స్కు ఆల్రెడీ స్థలం ఇచ్చేసారు కలెక్టర్ గారు. ఇంకా 7 ఇవ్వలేదు. 7కి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరుగుతుంది. మెగా కన్స్ట్రక్షన్ అండ్ కమిషనర్ అండ్ కలెక్టర్ గారితో. ఆ 11 ఇవ్వగానే సాయిల్ టెస్టింగ్కి తీసుకుపోతారు. ముందుగా తీసుకుపోయి అక్టోబర్ వరకు ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఆఫీసర్లకు చెప్పి నేను పవర్ ప్లాంట్ కూడా అది ఇప్పిస్తున్నాను. దాంట్లో చూసుకోవచ్చు. ఎక్కడన్నా ఇప్పుడు నిన్న చూసినాక వీళ్ళు అన్నారు, సార్ ఇంత పెద్ద అసంతాపనకు లేదు ట్యాంక్ అని. దాన్ని కూడా అడిషనల్ ఇంకా 2 ట్యాంక్స్ శాంక్షన్ చేయమని కూడా మన మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి చెప్పడం జరిగింది. అది కూడా 2 యాడ్ చేస్తున్నారు. అలాగే ఇంకేమైనా జరిగితే పైప్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కూడా దాదాపు 155 crores వచ్చినాయి. దాన్ని కూడా ఆ డబ్బులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి కనెక్షన్ ఇవ్వడం. అలాగే ఈ నిజామాబాద్కు 12,441 కనెక్షన్స్, 12,441 कनेक्शन फ्री कनेक्शन करंट इन टैंक बनने के बाद पीने के पानी का कनेक्शन का प्रोविज़न 12,000 कनेक्शन देंगे फ्री. ఇవి అలా ₹1 ఎవరు కట్టేది లేదు. కేంద్రం వల్ల ఈ స్కీమ్లో 43%
సెంట్రల్ గవర్నమెంట్, 57% స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ ఈ స్కీమ్ నడుస్తున్నది. దాంట్లో టెండర్ అయిపోయింది. 15th అక్టోబర్ నుంచి ప్రాక్టికల్ వర్క్ స్టార్ట్ అయింది. మరి ఇవాళ జరిగిన దానికి అంతా ఆల్ తహసీల్దార్ గారు, ఇరిగేషన్, R&B మరియు మున్సిపల్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. వాళ్ళందరూ రాసుకున్నారు. నేను మళ్ళీ ఒక 1 వీక్లోనే నేను ఇప్పుడు చూసి వచ్చిన దాని మీద ఎట్లా ప్రోగ్రెస్ ఏం చేద్దాం ఖాయి బియ్య చల్ది అన్నట్టు కాకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళని తీసుకుంటాను. దాంట్లో డబ్బులు లేకుంటే గౌరవ ముఖ్యమంత్రితో స్పెషల్ గ్రాంట్స్ అన్న తీసుకొచ్చి నేను చూసిన వచ్చిన నేను వాగ్దానం చేసిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాను. ఎస్, అమాయకైన ప్రజలకు డూప్లికేట్ చేసుకొని ఇప్పుడే ఏఎస్పీ గారికి కూడా మాట్లాడినాను. వాడు ఎంత పెద్దవాడైనా వదిలేసి లేదు. కులం పేరు మీద, మతం పేరు మీద కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని వాడుకొని వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకొని డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళు ఎవరెవరు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కావాలా. హైడ్రా తీస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, మిలాదున్ నబీ వేడుకలు జరుపుకోవాలని శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని సిపి కల్మేశ్వర్ వెల్లడించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు హితవు పలికారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం జరిపి కీలక సూచనలు చేశారు. మిలాదున్ నబీ గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చోట్ల చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎంతో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ వేడుక ఒకేసారి వస్తున్నందున భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నందున మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరు కూడా విద్యుదాఘాతం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాలకు ప్రభుత్వం తరపున ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నందున మండపాల వివరాలను ట్రాన్స్కో అధికారులకు తెలియజేసి ఆ శాఖ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. షార్ట్ సర్క్యూట్ వంటి వాటిని నిరోధించే ఉపకరణాలను అమర్చుకోవాలని హితవు పలికారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా వినాయక మండపాలు ప్రతిష్ఠించాలని సూచించారు. భారీ శబ్దాల వల్ల చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున మండపాల వద్ద శబ్ద కాలుష్యం కలిగేలా డీజే సౌండ్లతో హోరెత్తించకుండా భక్తి పాటలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిసేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రక్రియను ఆద్యంతం అధికారులు పర్యవేక్షణ జరపాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రెయిన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, తాగునీరు, బారికేడింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో శోభాయాత్రలో పాల్గొనే వాహనాల్లో ఎటువంటి యాంత్రిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, నిమజ్జన యాత్ర కొనసాగే ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపులా కిందికి వేలాడే కరెంటు తీగలు, వంగి ఉన్న చెట్ల కొమ్మలు వంటివి ఏవైనా అడ్డంకులుంటే వాటిని తొలగించాలని, ప్యాచ్ వర్క్ చేపట్టి రోడ్లపై ఏర్పడిన గుంతలను మూసివేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువులు, గోదావరి పరివాహక ప్రాంతాల వద్ద సరిపడా సంఖ్యలో క్రెయిన్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు, జెండా బాలాజీ వేడుకల సందర్భంగా నిర్ణీత రోజుల్లో మద్యం విక్రయాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలు, వదంతులను నమ్మకూడదని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ పరస్పరం సహకరించుకుంటూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని,
ఒక నిజామాబాద్ నగరంలోనే ఈసారి సుమారు 750 పైచిలకు సీసీ కెమెరాలు నెలకొల్పుతున్నామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. అయితే నిర్వాహకులు కూడా గణేష్ మండపాల వద్ద ఎవరి వారో కనీసం ఒకటైనా సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు రాత్రి వేళల్లో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టింగ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, ప్రశాంతతకు భంగం కలిగిస్తూ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో శోభాయమానంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని, వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రతి మండపం వద్ద పోలీసులను నియమిస్తామని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్ కుమార్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్, అదనపు డీసీపీలు కోటేశ్వరరావు, బస్వారెడ్డి, ఆర్డీఓలు అంబాదాస్, రాజేశ్వర్, రాజాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సో అంటే ఏ ఇష్యూ అవ్వచ్చు, ఎనీ అక్కడ అక్టోబర్స్ ఇన్సిడెంట్ అయినా కూడా అంటే అక్కడ ఎస్కలేట్ అయిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేబీ అప్పటికే లేట్ అవ్వచ్చు. సో అలా కాకుండా అక్కడ ఏమైనా ఇష్యూ పెద్దదవుతుంది అంటే అట్లీస్ట్ అక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ముందుగా పోలీసెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా రిజాల్వ్ చేయడానికి ఉంటుంది. సో అందరూ కూడా అంటే ఈ ఏదైతే వినాయక చతుర్థి, అదేవిధంగా ఇప్పుడు మనకి మిలాదున్నవి కూడా అదే అందరూ కూడా పీస్ఫుల్ మేనర్ గా కోఎగ్జిస్టెడ్ గా అందరూ ఆనందంగా జరుపుకునే విధంగా ఉండాలి. అన్నెసరీగా మనకి లాస్ట్ ఇయర్ కూడా నేను చూసాను, అసలు ఏమీ ఇష్యూస్ అయితే ఎక్కడ కూడా రాలేదు, చాలా పీస్ఫుల్ గా జరిగింది. అప్పుడు ఎలక్షన్ టైం మేము కూడా ఎలక్షన్స్ ఇది ప్యారలర్ గా ఉన్నాయి అనుకున్నాము, బట్ లాస్ట్ టైం బోత్ సేమ్ డే వచ్చింది. సో స్టిల్ ఐ రిమెంబర్ అప్పుడు మేము పోస్ట్పోన్ చేసుకోమన్నాము, మీరు లేదు మేము మార్నింగ్ చేసుకుంటాం లేకుండా జరిగింది. సో ఈసారి కూడా అలానే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ సిపి గారు ఈసారి మంచి అడ్వైస్ మీకు ఇచ్చారు. ఆ ఫైర్ ఏదైతే ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయో ఈసారి అవి సమ్ బాండ్స్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చింది. 600 రూపీస్ 700 రూపీస్కి అవైలబుల్ గా ఉంటాయి. సో మేజర్ ఏవైతే మండపాలు ఉన్నాయో మీరు అట్లీస్ట్ కొన్ని పర్చేజ్ చేసుకుంటే సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏమైనా ఫైర్ది ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, సో అవి మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అది కూడా చాలా తక్కువ అమౌంట్ తోనే మీకు 600 రూపీస్ 1000 రూపీస్ తోనే మంచి క్వాలిటీ అవైలబుల్ గా ఉంటాయి ఓపెన్ మార్కెట్ లో. సో అది కూడా మీరు ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకుంటున్నారు. దానికి మీ అందరి కృషి, మీ అందరి యొక్క మీరు ప్రశాంతంగా జరగాలన్న మీ ఉద్దేశంతో ఈ గత 80 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రశాంతంగా జరుగుతుంది. ఈ పండుగలన్నీ జరుపుకోవడం కూడా హర్షించదగ్గ విషయం. పరిధిలో ప్రతి సంవత్సరం కూడా 2000 గణేష్ ఐడల్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాంట్లో 12 feet అండ్ అబోవ్ గణేష్ ఐడల్స్ ఒక 300. దాంతోపాటు ఇక్కడ వచ్చే గణేష్లు కొన్ని వినాయక నగర్ బాబు దగ్గర విమర్శన అవుతాయి. అదే కాకుండా బాసర సందర్భాల్లో వాళ్ళు డ్యాన్స్ చేయడం అవన్నీ జరుగుతుంటాయి. ప్రతిదానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. సో అది కూడా మీరు అందరూ తెలుసుకొని ఒకే వేదిక నుండి చాలామంది ఉండకుండా ఫుడ్ కూడా. మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. దీంతో పలు గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇందల్వై మండలం గన్నారం గ్రామ వాగు పై నుంచి భారీగా వర్షపు నీరు పారుతుండటంతో గన్నారం గ్రామానికి పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో గన్నారం గ్రామానికి వెళ్లే వాగుపై నుండి వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో గన్నారం నుండి సిర్నాపల్లి, నల్లవేలి మరియు తాండలకు వెళ్లే రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. గన్నారం గ్రామస్తులు మరియు ఇతర గిరిజన తండాలకు చెందిన వారు అత్యవసర పరిస్థితిలో ఇందల్వై రావడానికి రాకపోకలు పూర్తిగా బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అత్యవసరంగా ఎవరైనా ఆసుపత్రికి వెళ్లాలంటే కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని గ్రామస్తులు ఆందోళన చెందారు. స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చొరవ తీసుకుని వెంటనే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.
వ్యవసాయ పనుల్లో నిరంతరంగా రైతన్నల కోసం కష్టపడే బసవన్న రుణం తీర్చుకోవడం కోసమే వ్యవసాయదారులు పొలాల అమావాస్య ఎడ్ల పండుగను ఘనంగా జరుపుకుంటారు. బసవన్నలకి రంగులు అద్ది నైవేద్యం పెట్టి పూజలు జరిపారు. నందిపేట మండలంలో పొలాల అమావాస్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రైతుకు నేస్తంగా ఉండే బసవన్నలను సుందరంగా అలంకరించి దేవుడిలా కొలిచారు. కానీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో నూతన సాంకేతిక పనిముట్లను ఉపయోగించి రైతు వ్యవసాయ పనులను చేయడంతో రైతుకు బసవన్నతో ఉన్న బంధం కాస్త బహుదూరం అయిపోయింది. ఏ పల్లె చూసినా ఎడ్లు కనబడడం లేదు. రైతుకు చేదోడు వాదోడుగా రైతు వెన్నంటే ఉండి పనిచేసే బసవన్నలను పొలాల అమావాస్య రోజున మేతకు తీసుకెళ్లి సాయంత్రం పూట శుభ్రంగా స్నానం చేయించి కొమ్ములకు రంగులేసి కొత్త ముక్కు తాడును కట్టి మెడలో జోళ్లు గంటలు ఒంటిపై రంగురంగుల దుప్పట్లు కప్పి కాళ్లకు గజ్జలు కట్టి అందంగా అలంకరించి ఊరంతా డప్పు వాయిద్యాలతో కరిసాము చేస్తూ ఊరేగింపుగా గుడి వరకు వెళ్లి మొక్కులు తీర్చుకుని ఘనంగా జరుపుకునేవారు. అంతటి ఆనవాయితీని పోనివ్వకుండా ప్రతి సంవత్సరం నందిపేట మండల కేంద్ర వీడీసీ ఆధ్వర్యంలో బసవన్నలను తెప్పించి ఎడ్ల పొలాల అమావాస్య పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈసారి కూడా 2 జోళ్ల బసవన్నలను తెప్పించి ఘనంగా ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎర్రంపంత అధ్యక్షుడు ఎర్రం నవీన్, మంతెనపంత అధ్యక్షులు మచ్చర్ల చిన్నసాయిలు, ప్యాట్ల పంత అధ్యక్షులు కొందపురం ప్రసాద్, అన్ని కులాల చిన్న పెద్ద మనుషులు, నాయకులు, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. భగవానికి ఈరోజు మన నందిపేట గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య చేసుకుంటున్నాము. మనందరం కూడా విజయదశమికి ఎలాగో మనము బట్టలు వేసుకొని కొత్త బట్టలు కొట్టుకొని ఎలాగో మనము ఊరేగింపుగా వేసేసుకొని పండుగ చేసుకుంటామో అలాగే మా రైతులు మన యొక్క వృషభాలకు ఈరోజు మంచిగా శుభ్రంగా వీటికి మంచిగా స్నానాలు చేయించి అలంకరించి మంచిగా చేసేసి గ్రామానికి ఎలాంటి కూడా అపశకనాలు రాకుండా చెప్పేసి గ్రామ ఊరేగింపుగా చేయించుకొని వచ్చి ఒక దేవాలయానికి వచ్చేసి ఆ దేవాలయంలో శివుడు కానీ ఈశ్వరుడు కానీ ఏ దేవుడికైనా కానీ ముందు వచ్చేసేసి వృషభాలకు పూజ చేయించుకొని శివునికి అభిషేకం గావించి మన గ్రామం చుట్టూ కూడా ప్రదక్షిణం చేయిస్తాము. ఎందుకంటే మనకు రైతులకు వ్యవసాయానికి ఎలాగో మనకు వృషభాలు ఎలా పనికొస్తాయో అలాగే మనం కూడా యంత్రం లెక్క ఇప్పుడు యంత్రాలు అయినాయి. ఇంతకుముందు మనకు వృషభాలే ఇవే మనకు పాడి పంటలు ఇచ్చేసేసి అందిస్తున్నాయి. కాబట్టి దీనికి మన యొక్క ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పలు ఇండ్లు కూలాయి. ఉన్న నివాసం కూలడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. ఆ ప్రాంతాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పర్యటించారు. వర్షాల వల్ల కూలిన బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్ చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో పలు చోట్ల ఇళ్లు కూలిపోవడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోటగనిలో 2 రోజుల కింద పసికంటి రాజశ్రీలు కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జరిగిన సంఘటనపై ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడారు ఎమ్మెల్యే. ఇప్పటి వరకు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎన్ని అడగగా అధికారి తడబడ్డారు. ఆర్డీఓపై ఎమ్మెల్యే మండిపడ్డారు. సాయంత్రం వరకు నివేదిక ఇవ్వాలన్నారు. నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యంగా నగరంలో శిథిల అవస్థలో ఉన్న ఇళ్లపై దృష్టి పెట్టాలని, ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే బాధిత కుటుంబాలకు అర్హులైన ప్రజలకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కింద రావాల్సిన ఆర్థిక సహాయం త్వరగా అందేలా చూస్తానని, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తన వంతు ఆర్థిక సహాయం చేసి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్, అంతరెడ్డి హరీష్ రెడ్డి, భాను సురేష్, సుగంధం, హరీష్ భాస్కర్, మఠం పవన్, ముందడ పవన్, మరవర్ కృష్ణ, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతిలో 100% ఫలితాలు రావాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ పేర్కొన్నారు. పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతిలో 100% ఫలితాలు రాబట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ ఆదేశించారు. బాన్స్వాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించారు. గత సంవత్సర ఫలితాలు 75% రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బాసర IIIT గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అందులో చేరితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన బాలికల
బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. సిబ్బంది రిజిస్ట్రార్లను పరిశీలించారు. అక్కడి నుంచి మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి వచ్చి రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పట్టణంలోని కల్కి చెరువు ఉద్యానవనాన్ని సందర్శించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కమిషనర్ శ్రీహరిరాజు, తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈఓ నాగేశ్వరరావు, ఎంపీడీఓ బసీరుద్దీన్, ఎంపీ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ డిఈ జగదీష్, ఏఈ గజానంద్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, చెరువులు, కుంటలను బుధవారం బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న కాలువల సైడ్ వాల్స్ తక్షణమే మరమ్మతులు చేస్తామన్నారు. బోధన్ శాసన సభ్యులు మాజీ మంత్రి ఎడపల్లి మండలంలో పర్యటించారు. కుర్నాపల్లి శివారులోని బాలమ్మవాగు దగ్గర లో లెవెల్ వంతెన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అలీసాగర్ రిజర్వాయర్ గేట్లను దానిని మూసివేయించారు. నీటిని విడుదల చేయడంతో కింద ఉన్న పంటలు మునిగిపోతున్నాయని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. ఎడపల్లి పులి చెరువు మరమ్మతులకు అధికారులను పంపి అంచనాలు వేయిస్తామన్నారు. ఎడపల్లి జైతాపూర్ గ్రామ రైతులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వర్షాలతో చెరువుల కుంటలు నిండాయని, తగినంత సాగునీరు రైతులకు అందుబాటులో ఉందన్నారు. రైతులు అధైర్యపడవద్దు అన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకారాల సంఘం అధ్యక్షుడు మానుల మోహన్ రెడ్డి, నాయకులు పులి శ్రీనివాస్, బిల్ల రామ్మోహన్, నారాయణ చౌదరి, కృష్ణారావు, లింగం ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, శంకర్, మోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. అందరికీ పంటలు వండాలి అన్న ఉద్దేశంతో అలీసాగర్లోకి నీళ్ళు రావాలంటే అప్పుడు మనం అక్కడ చెక్ డ్యామ్ కట్టి డైవర్షన్ తీసుకున్నాం. అలీసాగర్ నింపుకోవటానికి ఏది ఆ చెరువు మల్కాపూర్ చెరువు నుంచి. అదేవిధంగా ఇప్పుడు అలీసాగర్కు నీళ్ళు వస్తూ ఉన్నాయి, కానీ కుర్నాపల్లి, టానా, మంగల్పాడ్ అండ్ ఎడిపల్లి చెరువులు, ఒలికట్టు చెరువులు నింపుకోవటానికి మనం మాటు ద్వారా నింపుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ నీళ్ళని మాటుకు మళ్ళిస్తే బాగుంటుందని మీ రైతులందరూ, మీ నాయకులందరూ చెప్పిన తర్వాత ఈరోజు నాతో ఎస్సీ గారు కానీ, డి కానీ, డిప్టీ గారు కానీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎట్లయితే తొందరగా చేస్తారో అన్ని విధాలుగా వాళ్ళకు సేవ్ కావాలి, మనకు సేవ్ కావాలన్న ఉద్దేశంతో షెల్టర్స్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అలీసాగర్ షెల్టర్స్ ఏదైతే ఓవర్ఫ్లో వాటర్ ఉందో, ఎక్సెస్ వాటర్ ఒక్క షెల్టర్ వదిలితే ఏం కాదు. మా అన్ని కోతలకు వచ్చినాయి, హార్వెస్టింగ్కి వస్తున్నాయి. కాబట్టి ఈ 20 days మాకు వాటర్ ఎక్కువ ఉంటే పంటలు దెబ్బతింటాయి అన్న ఆలోచనతో రైతులందరూ వస్తే వాళ్ళని కన్సల్ట్ ఇరిగేషన్ ఆఫీసర్లు చూపించి 1-2 hours లోపలనే ఒక షెటర్ క్లోజ్ చేసి ఒకటే షెటర్ విధంగా నడుపుతామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా చేస్తూ, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ లెవెల్ పెరుగుతూ ఉంది. కొన్ని పంటలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్న రైతులు ఆవేదన చెంత నిన్న పొద్దున్నకి ఏం లేదు, కానీ ఇవాళ పొద్దున్న వరకు పెరిగిందన్నారు. ఇప్పుడు అది విజిట్ చేస్తాం. విజిట్ చేయకుండా ముందు కూడా శ్రీరామ్ సాగర్ కన్సల్ట్ సిఈకి, ఎస్సీలకు, ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. అవుట్ఫుల్ ఎక్కజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత అయినంత మట్టుకు నెక్స్ట్ సెంటర్లో ఉపాధి శిక్షణ పొందిన అనంతరం వారు స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. శిక్షణ కాలం అనంతరం వారికి పట్టా ఇవ్వడం జరుగుతోందన్నారు. బుధవారం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బింగల్ సిహెచ్ ప్రభుదాస్ మరియు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బోధన్ నరేందర్ రాజు న్యాక్ బింగల్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకున్న తర్వాత ఉపయోగాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ యొక్క శిక్షణా కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు టీ షర్ట్స్, బుక్స్, బ్యాగ్స్ అందజేశారు. అలాగే టైలరింగ్ లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు ఆఫ్రాన్స్, రికార్డ్ బుక్స్ అందజేశారు. శిక్షణా కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాక్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ ప్రభాకర్, న్యాక్ భీమ్గల్ సెంటర్ ఇన్ఛార్జ్ దిలీప్ గౌడ్, ట్రైనర్ పుష్ప మరియు కార్మిక శాఖ సిబ్బంది గంగాధర్, గౌస్ పాల్గొన్నారు. ఆర్థికంగా మరియు ఉద్యోగపరంగా మనము అభివృద్ధి చెందలేకపోతుంది. అందుకోసమే భారతదేశ ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ వికసిత భారత్
అనే ఉద్దేశంతో వృత్తి విద్యా నైపుణ్యాన్ని అంటే మనం చేసే ఎవరు ఏ వృత్తులు చేస్తున్నారో దాంట్లో నైపుణ్యత పొందించడం కోసం భారీ ఎత్తున ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా నిజంగానే మీరు కష్టపడి ట్రైనింగ్ నేర్చుకొని ఇదేదో ఆషామాజిగా ట్రైనింగ్ వచ్చినాము, అటెండెన్స్ పెట్టినాము, పోయినాము అన్నట్టు కాకుండా నిజంగానే మీరు కష్టపడి ఇలా స్కిల్ నేర్చుకొని వీళ్ళకు బయట కూడా ఫీల్డ్ వర్క్ ఉంటుంది కదా, ఫీల్డ్ వర్క్ కూడా పోయి మీరు ప్రాక్టికల్గా చేసి చూసి రాని వాటిని నేర్చుకుంటే మీరు పూర్తిగా చేసుకుంటే సర్టిఫికేట్ అయితే అందరికీ వస్తాయి, కానీ వృత్తి నైపుణ్యత పొందుకుంటేనే మీరు ఏదైనా మీ స్వాలంబన పొందగలరు. మీ ఉపాధిలో మీరు గర్వాన్ని ఆయన పిలిస్తే పని అవుతుంది అన్న మాట తీసుకొని రాగలరు. అలాంటి స్థితికి మీరు అందరు చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలలో చూస్తే 15% ఉంటాయి మనకి 2015, 2018 వరకు ఓన్లీ ఉపాధి శాతం 15% మొత్తం భారతదేశంలో ఉంటే అది ఇప్పుడు 29. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రిజర్వేషన్ కల్పించారు. కోటగిరి మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ కావడంతో గాయక్వాడ్ హనుమంతుకు అవకాశం దక్కింది. ఆ సామాజిక వర్గం వారు ఆయనను సన్మానించారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని చెక్ పోస్ట్ వద్ద గల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ నాగయ్య నివాస గృహంలో మాదిగ ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో కోటగిరి ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గాయక్వాడ్ హనుమంతుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతుకు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు, ఎంఆర్పీఎస్ నాయకులు కలిసి పొతంగల్ నుండి కల్లూరు గ్రామానికి చేరుకుని వన మహోత్సవంలో భాగంగా కల్లూరు గ్రామ పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులు తుడుంబరాములు ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో గల ఎంఆర్పీఎస్ సంఘం ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం ఎస్సీ కాలనీ వాసులతో మాట్లాడుతూ సుమారు 5,000 మొక్కలు నాటడం జరుగుతుందని, ఈ నాటిన మొక్కలను ప్రతిరోజు నీరు పోసి సంరక్షించుకోవాలని సూచించారు. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సహకరించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి, రాష్ట్ర అగ్రిస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్కు, కోటగిరి ఉమ్మడి మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే నేడు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మాదిగ ప్రభుత్వ ఉద్యోగులకు, ఎంఆర్పీఎస్ నాయకులకు సైతం ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతుల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. అలాగే మార్కెట్ కమిటీ పాలకవర్గంతో కలిసి మార్కెట్ కమిటీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఆయన పేర్కొన్నారు. తదనంతరం బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ సోంపూర్ కె పోచిరామ్, ఎత్తుండ మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనంద్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులు తమ మాదిగ జాతి బిడ్డ అయిన గాయక్వాడ్ హనుమంతుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పడం గర్వించదగ్గ విషయమంటూ మాదిగ జాతి బిడ్డలం హర్షం వ్యక్తం చేస్తున్నామంటూ ధన్యవాదాలు తెలిపారు. మాదిగ జాతి బిడ్డలం మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగనాథ్, పెద్ద క్లాస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ నాగయ్య, కల్లూరు పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులు తుడుమరాములు, విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్ సాయిలు, లింబూర్ పాఠశాల ఉపాధ్యాయులు కొడిచెర్ల సాయిలు, మాజీ సైనికులు గొంటి జయరాం, కొత్తపల్లి గోపాలమిత్ర రాము, హెగ్డెలి గోపాలమిత్ర సాయిలు, ఎంఆర్పీఎస్ నాయకులు లింగురాం, జెండారాజు, సంగ్రామ్, సురేష్, ఆనంద్, యాదవరావు తదితరులు పాల్గొన్నారు. నన్ను కోటగిరి ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నా మాదిగ జాతి సోదరులు, పెద్దలు నన్ను సన్మాన గ్రహీతగా చేసి ఈరోజు నన్ను పిలిపించి ఇక్కడికి సన్మానం చేస్తున్నటువంటి నా పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి పెద్దలు ఎంఈఓ గారు, నాగయ్య సార్ గారు, మా సోదరులు మాజీ సర్పంచ్ ఆనందన్న గారికి, మరి ఇక్కడున్న నా మాదిగ సోదరులందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళే, వారందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నుకున్న సందర్భంగా మీరందరూ నన్ను పిలిచి పోతంగల్ మండల కేంద్రంలో ఏదైతే ఏఎంసీ చైర్మన్ గారికి నూతనంగా ఎన్నుకోబడ్డ ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంత్ గారికి మాదిగా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరి అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు అందరూ పాల్గొని
గాయక్వాడ్ హనుమంత్ గారికి సన్మానించుకోవడం జరిగింది. మరి ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డారో వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కాసుల బాలరాజు గారికి, ఇక్కడున్న ఉమ్మడి కోటగిరి మండల నాయకులకు పేరు పేరున మా హనుమంత్ గారికి, మా మాదిగ బిడ్డకు చైర్మన్ చేసినందుకు ఎంఆర్పిఎస్ పక్షాన వారికి ఎప్పుడు మేము ధన్యవాదాలు తెలుపుతూ, మరి మా హనుమంత్ గారికి ఏదైతే చైర్మన్ పోస్ట్ ఇచ్చారో ఇది ఆషామాషి పోస్ట్ కాదు, ఒక మండలానికి సంబంధించింది కాబట్టి ఏదైతే ఇప్పుడు మరి మా మార్కెట్ కమిటీ చైర్మన్ కోటగిరి ఉమ్మడి మండలాల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి మా సోదరుడు గాయక్వాడ్ హనుమంత్ గారికి కోటగిరి మండల ఉమ్మడి ఎంఆర్పిఎస్ కార్యకర్తల తరఫున వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా నాగయ్య టీచర్ సార్ గారికి ప్రత్యేకంగా మా మాదిగ జాతి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మా యొక్క జాతి బిడ్డ ఒక మండల మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు, ఆ ఎన్నుకునబడేదానికి తోడ్పడినటువంటి, సహకరించినటువంటి బాన్స్వాడ శాసనసభ్యులు, మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు, అలాగే కాసుల బాలరాజ్ అన్న గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మా జాతి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతకాలంగా 5 సంవత్సరాల నుండి అంటే 2018 నుంచి 23 వరకు మన కోటగిరి మండలంలోని ఒక దళిత నాయకుడు అంటూ ఒక పెద్ద పోస్ట్ అనేది లేకుండే. నేను చాలా సందర్భాలలో కొంత ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే అంతకుముందు సోదరమని సర్పంచ్ ఉన్నప్పుడు సులోచన గారు కూడా. ఇటీవల రూద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ లో మృతి చెందిన విద్యార్థిని విషయంలో సిపి నేతృత్వంలో విచారణ జరిపించాలన్నారు. విద్యార్థిని రక్షిత మృతిపై విచారణ జాప్యం చేయొద్దన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, హాస్టల్లో ఆ ఒక్కరోజు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, చనిపోయిన విద్యార్థిని శవాన్ని వారి తల్లిదండ్రులు వచ్చేంత వరకు మృతదేహాన్ని ఆపకుండా ఆసుపత్రికి తరలించడం పట్ల అనుమానాలకు తావిస్తోందని అన్నారు. జరిగిన సంఘటన పట్ల జిల్లా పోలీస్ కమిషనర్, ఉన్నత విద్యాశాఖ అధికారుల నేతృత్వంలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని రక్షిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు బిరాగురామ్ సురేష్, అలీ, ఇమ్రాన్, ఫిరోజ్ పాల్గొన్నారు. ఉన్నటువంటి వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న శనివారం నాడు రక్షిత అనేటటువంటి మొదటి సంవత్సరం చదివేటటువంటి అమ్మాయి మృతి పట్ల తీవ్రమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆమె చనిపోయినటువంటి రోజు అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఒక భాగం అయితే, ఆమె చనిపోయినటువంటి వెంటనే తల్లిదండ్రులకు సమాచారము ఇచ్చినప్పటికీ వాళ్ళు వచ్చి శవాన్ని చూడకముందే శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తము ఆసుపత్రికి పోలీసులు అతి ఉత్సాహంతో తీసుకెళ్ళడం అనేది అనుమానాలకు దారితీస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా పోలీస్ కమిషనర్ గారితో, సిపి గారితో సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలని చేపట్టి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు వేల్పూర్ మండల కేంద్రంలోని పోచంపల్లి గ్రామంకు వెళ్లే ప్రధాన రహదారికి అడ్డంగా ఉన్న స్వర్ణవాగు పొంగిపొర్లి బ్రిడ్జ్ పై నుంచి ప్రవహించింది. పోచంపల్లి పరివాహక ప్రాంతం జల దిగ్బంధనంలో చిక్కుకుపోయింది. వేల్పూర్ మండలంలోని పోచంపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు స్వర్ణవాగు, నవాబ్ చెరువు, గ్రామ చెరువు పొంగిపొర్లి పూర్తిగా పరివాహక ప్రాంతమంతా నీటిమయమై ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లకుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోచంపల్లి గ్రామం ఇతర గ్రామాలకు సమాచారాలు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాల, బ్యాంకింగ్ సేవలు ఇతర గ్రామాలకు వెళ్లకుండా కిరాణం, ఇతర సామాగ్రిలు కొనుగోలు, అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో ఏం చేయలేక బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందుతున్నామని స్థానికులు తెలిపారు. పోచంపల్లి గ్రామానికి ప్రధానంగా రావడానికి వీలు ఉండే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై స్వర్ణవాగు పొంగి ప్రవహించడంతో ఇటువంటి విపత్తు జరిగిందన్నారు. గత పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్వర్ణవాగు పైన నిర్మించకుండా ఉండడం చేత ఇటువంటి విపత్తు ఏర్పడిందని స్థానికులు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం భవిష్యత్తులో పోచంపల్లి ప్రధాన రహదారి గుండా వచ్చే స్వర్ణవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేసి పోచంపల్లి గ్రామంను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తినందున జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలో
యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా పార్టీ నేత ప్రభాకర్ డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నా ఎంపీ అరవింద్ పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్తన్న మాట్లాడుతూ భారీ వర్షాలతో వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలు అతలాకుతలమవుతుంటే ఎంపీ అరవింద్ 2 జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు రాసి చేతులు దులుపుకోవడం ఆయన నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగానికి, జిల్లా అభివృద్ధికి అరవింద్ ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు. పక్కనే ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు పార్టీ మారి సుమారుగా 22,000 కోట్ల పెట్టుబడులతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటుకు ఆమోదం తెచ్చాడని, అరవింద్ మాత్రం చేసింది శూన్యమని అన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించే విధంగా ఎంపీ చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి నచ్చ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మాస్లైన్ పార్టీ జిల్లా నాయకులు సారా సురేష్, కె రాజేశ్వర్, సంయుక్త మండలాల కార్యదర్శులు జి కిషన్, బి కిషన్, అశోక్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం సత్యక్క, పద్మాలక్ష్మి, మమత, సునీత, నజీర్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతున్న విషయాన్ని మనందరం చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్, నల్గొండ విపరీతంగా నష్టపోయింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ప్రభుత్వ అంచనాల ప్రకారం 1000 కోట్లు అని చెప్పేసి ఇవాళ తెలియవస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా దాదాపు ఇప్పుడే జేడీఏ గారు చెప్పిన లెక్కల ప్రకారంగా 1400 ఎకరాల్లో ఇసుక మేట పెట్టిన ఒక అంచనా. కానీ అది వాస్తవానికి చాలా దాదాపుగా 3 నుంచి 5,000 ఎకరాల్లో ఈ ఇసుక మేట పెట్టిందని చెప్పేసి నిపుణుల అంచనా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేము నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లాకు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఒరగబెట్టింది ఏందయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. 4 రోజులుగా జిల్లా రైతాంగం, జిల్లా అశేష ప్రజానీకం, వ్యవసాయ కూలీలు అతలాకుతలం అవుతా ఉంటే నువ్వు కేవలం నిజామాబాద్, జగిత్యాల కలెక్టర్లకు మాత్రం లేఖ రాయడంతో సరిపోతుందా? ఈ 10 సంవత్సరాల్లో నీ పక్కనున్న నియోజకవర్గంలో ఏదైతే జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో పోయిన సురేష్ గారు ఈ రోజు అక్కడ దాదాపుగా 22,000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాడు. మరి నువ్వేం చేసావని చెప్పేసి నీ నిర్లక్ష్యం ఏంటి అని చెప్పేసి మేము గుర్తు చేస్తాను. ఈ 4 రోజులు వరదతో వీళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి గుర్తు చేస్తూ రాష్ట్రంలో 200 చెరువులు, 100 కాలువలు గండ్లు పడ్డాయని చెప్పేసి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 5,500 కోట్ల రూపాయలు నష్టానికి గురైందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు, ప్రాథమిక లెక్కలు చెప్తా ఉన్నాయి. దీనికి రెండింతలు ఉంటుందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే సమయంలో అంతకు ముందే దాదాపుగా వడగళ్ల వారాతోని 2-3 సంవత్సరాలు నష్టపోయిన రైతాంగానికి 1 పైసా నష్టం రాలేదు, నష్టపరిహారం రాలేదు. ఇప్పుడు దాదాపు 4 నుంచి 5 లక్షల ఎకరాలు పంట నష్టపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి గుర్తు చేస్తూ అదే సమయంలో విష జ్వరాలతో రక్షిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్ చేశారు. రూద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చేరిన 4 రోజులకే రక్షిత బలవన్మరణం పొందడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థిని రక్షిత మృతిపై ఉన్నత స్థాయి అధికారి ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐపిఎస్యు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, ఏఐపిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బోడా అనిల్ మాట్లాడుతూ రుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతిపై కలెక్టర్ పర్యవేక్షణలో కమిటీ వేసి ఉన్నత స్థాయి అధికారితో సమగ్రమైన విచారణ జరపాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రోజున అనుమానాస్పద స్థితిలో రూద్రూర్ పాలిటెక్నిక్ హాస్టల్ బాత్రూంలో విద్యార్థి రక్షిత చనిపోయే ముందు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కుటుంబ సభ్యులు రాకముందే అమ్మాయి మృతదేహాన్ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించడంపై అనుమానాలున్నాయన్నారు. మృతి చెందిన విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా దాచే ప్రయత్నంలో భాగంగానే తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని ఆసుపత్రికి పంపించడం వెనుక ఆంతర్యమేముందని ప్రశ్నించారు. ప్రిన్సిపాల్, వార్డెన్ల పర్యవేక్షణ లోపంపై చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థిని కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని హాస్టళ్లపై ప్రభుత్వ ఉన్నతాధికారుల నిఘా పర్యవేక్షణ కరువైందని, చాలా చోట్ల సీసీ కెమెరాలు లేవని, ఉన్న చోట పనిచేయడం లేదని ఆరోపించారు.
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణకై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్ కర్క గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ అనిల్ కుమార్, జిల్లా కోశాధికారి నిఖిల్, ఏఐపీఎస్యూ నగర కార్యదర్శి సందీప్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి, పీడీఎస్యూ నాయకులు నాగేష్, నజీర్, మంగ, అర్చన తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి రక్షిత మృతిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి తల్లిదండ్రులకు ఆ మృతి వెనకాల ఉన్నటువంటి కారణాలు వెల్లడించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. రక్షిత ఎందుకు మృతి చెందింది, అసలు అక్కడ ఎన్ని రోజులు ఉంది, ఉన్న తర్వాత అక్కడ తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి స్థాయిలో వెల్లడించకపోవడము, అనేక అనుమానాలు నివృత్తి అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే అక్కడ పూర్తి స్థాయిలో అమ్మాయిల హాస్టల్కి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ లేడీ లెక్చరర్స్ని వార్డెన్స్గా పెట్టాల్సినటువంటి ప్రభుత్వము ఒక పురుష లెక్చరర్ని వార్డెన్గా పెట్టడం వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏంటి అనేటువంటి విషయాలు మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో అక్కడ తను ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ 6 నెలల నుంచి పనిచేయడం లేదని చెప్తా ఉన్నారు. 6 నెలల నుంచి పనిచేయకపోతే మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే వీటి వెనకాల ఉన్నటువంటి అంతర్యాలు, దీని వెనకాల ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయకుండా విద్యార్థి సంఘాలు అలాగే తల్లిదండ్రులు వెళ్ళకంటే ముందుగానే అక్కడ తన మృతదేహాన్ని తరలించడం అనేటువంటిది అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. ఈ పోస్ట్ మార్టం చేయడం అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా జరగలేదు. పోస్ట్ మార్టం రిపోర్టు కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. కావున అక్కడ జరిగేటువంటి లోపాలు, అగ్రికల్చర్ కాలేజీలో జరుగుతున్నటువంటి అవకతవకలు, అగ్రికల్చర్ కాలేజీలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలు, అలాగే అక్కడ విద్యార్థుల పైన కూడా వేధింపులు ఉన్నాయనేటువంటిది కూడా వాస్తవాలు. యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందో, ఆ అమ్మాయికి సంబంధించింది ఈరోజు అనేక అనుమానాలకు తావిచ్చే రకంగా సంఘటనలు జరిగినట్టు పరిస్థితి ఉంది. అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత కనీసం తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా ఆగకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ వెంటనే అమ్మాయిని పోస్ట్మార్టంకి పంపించడం అనేది పెద్ద అనుమానానికి దారితీసే రకంగా ఉంది. కాబట్టి వెంటనే ప్రత్యేకంగా ఒక ఉన్నత అధికారిని అక్కడ ఒక కమిటీగా ఉన్నత అధికారితోటి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ సిబిసిఐడి విచారణ జరిపి అసలు ఆ మృతి కారణాలు ఏమున్నాయో అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాను. దీంతోపాటు ఏదైతే అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వార్డెను, ప్రిన్సిపాల్ వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు అక్కడ సీసీ కెమెరాలు అమ్మాయి చనిపోయే ముందు ఒక 4-5 రోజుల ముందు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, దానికన్నా ముందు సీసీ కెమెరాలు పనిచేస్తుంది, దాని తర్వాత పనిచేస్తుందని చెప్పేసి ఈ రకంగా చెప్తా ఉన్నారు. అంటే ఆ టైంలోనే ఎందుకు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు అనేది కూడా ఇది పెద్ద మిస్టరీ లాగా ఉంది. కాబట్టి వెంటనే ఒక ఉన్నతాధికారితోటి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి అమ్మాయికి న్యాయం చేసే రకంగా విచారణ చేసి అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎగ్జిరేషియా ప్రకటించే రకంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏదైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నిండిందని చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. దొంచంద పుష్కర ఘాటును సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సందర్శించారు. ఎరుగట్ల మండల కేంద్రంలో తిమ్మాపూర్ రోడ్డు కెనాల్ వద్ద ముత్యంరెడ్డి పొలాన్ని, అలాగే వర్షకొండ తీగల వాగు బ్రిడ్జ్ ని తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సందర్శించి సమీక్షించారు. పనులను తొందరగా అయ్యేటట్లు అధికారులను ఆదేశించారు. గోదావరి నది పరిసరాల ప్రాంతాల్లో తిరిగి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయన వెంట ఎరుగట్ల కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ సోమ దేమారెడ్డి, శివకుమార్, మండల కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కారణంగా పైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ పోచంపాడు డ్యామ్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండిపోయి గేట్లు వదలడం వల్ల ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి పోచంపాడు గంగ పూర్తిగా నిండిపోయి నీళ్లు వదిలేటువంటి పరిస్థితులలో గతంలోలా కాకుండా ఒకటేసారి వదలకుండా కొంచెంగా వదులుతూ, అంటే కింద ఉన్నటువంటి దిగువ ఉన్నటువంటి సావేల్ నుంచి గుమ్మిరాల వరకు గంగా ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కొంచెం వదులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఈ ప్రాంత రైతులకు, చేపలు పట్టే వాళ్ళకు, పశువుల కాపర్లకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు ఏదైతే పైనుంచి ఇన్ఫ్లో వస్తుందో 2 లక్షల పైన వస్తున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా దాని కిందికి వదిలేటటువంటి పరిస్థితి లేకపోతే గంగకు ముప్పు వాటినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నీళ్లు గంగా నుంచి వచ్చే నీళ్ళు కాకుండా
పెద్దవాడి నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇంకా మిగిలినటువంటి ఒర్రెలు వంపుల నుంచి కూడా నీళ్లు కలిసి ఈ వరద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దయచేసి మీరంతా కూడా ఈ గంగా ఒడ్డున్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తగా ఉండి గంగా ఒడ్డు వైపు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి. ఆయుష్ వృద్ధాప్య వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీర్ఘకాలిక వ్యాధులతో పాటు అన్ని రకాల రోగాలను ఆయుష్ వైద్య సేవల ద్వారా నయం చేయవచ్చని ఈ సందర్భంగా ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆయుష్ శాఖ ఆదేశాల మేరకు దర్పల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు హాజరయ్యారు. ముందుగా ధన్వంతరి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం శిబిరానికి విచ్చేసిన వృద్ధులకు వైద్యులు ఆయుష్ వైద్య సేవలు అందించారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందులు అందజేసి ఆరోగ్య విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ మాట్లాడుతూ ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, చర్మ రోగాలు, అర్షమలలు, జ్వరాలు, సీజనల్ వ్యాధులు, మలబద్ధకం వంటి మొదలైన వ్యాధులతో బాధపడుతున్న 112 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఔషధములు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ వృద్ధాప్య వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరానికి విశిష్ట అతిథిగా రిటైర్డ్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మాధవి విచ్చేసి స్వచ్ఛందంగా రోగులను పరీక్షించి సూచనలు, సలహాలు అందించారు. రిటైర్డ్ అయినప్పటికీ ఆయుష్ కు సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఆ వైద్యురాలిని డాక్టర్ నారాయణరావు అభినందించారు. ఈ శిబిరంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు న్యావరంది పురుషోత్తం, దొర్నల మురళి, జయరాజు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం క్యాంపులను కండక్ట్ చేయమని చెప్పేసి డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధుల గురించి, తర్వాత ముఖ్యంగా ముసలి వాళ్ళు, 60 దాటిన వాళ్ళు, వృద్ధులు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, తర్వాత వృద్ధులకి వాళ్ళకి ఏజ్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కోసం క్యాంపులు కండక్ట్ చేయమని చెప్పి స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున గైడ్లైన్స్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా గైడ్లైన్స్ మాకు ఇవ్వడం జరిగింది. దానికి అనుబంధంగానే ఇప్పుడు మేము దాదాపుగా నిజామాబాద్ డిస్టిక్లో ఇప్పటివరకు 10-12 క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా క్యాంపులో ప్రజలు కూడా చాలా బాగా పాల్గొని సక్సెస్ చేస్తున్నారు. అట్లానే ఇంకా ఈ క్యాంపుల ప్రోగ్రామ్ అనేది దాదాపుగా ఇంకొక 1 మంత్ వరకు కంటిన్యూ అవుతుంటుంది. మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ నియర్ బై ఉన్న డాక్టర్స్కి సంబంధిస్తే, ఆయుష్ డాక్టర్స్కి సంబంధిస్తే, ఆయుష్ డాక్టర్స్, ఆయుర్వేద డాక్టర్స్కి సంబంధించి వాళ్ళకి అడిగితే, లేకపోతే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే, నియర్ బై డిస్పెన్సరీస్లలో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు అన్ని రకాలైన మెడిసిన్స్ని అవైలబుల్గా ఉండేటట్టు చూసి మీకు సేవలు అందిస్తారు. వాళ్ళ సేవలను ప్రజలందరూ వినియోగించుకొని ప్రోగ్రామ్ని సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చే ఎయిడ్ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి చేయాలని చెప్పేసి, అంటే ప్రజలందరికీ ఆయుర్వేద వైద్య సేవలు, ఆయుష్ విభాగం కింద ఉన్న యునాని, హోమియో వైద్య సేవలు అందుబాటులోకి రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి సంయుక్తంగా క్యాంపులు కండక్ట్ చేసి ప్రజలకు మన దగ్గరికి ప్రజలు కాకుండా మనమే ప్రజల దగ్గరికి పోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైంది. వృద్ధులు ముఖ్యంగా ఎక్కువ బాధలు పడుతున్నారు. కొంతమంది వృద్ధులు అంటే కుటుంబం నుంచి సరైన వైద్య సౌకర్యాలను పొందలేరు. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం స్పెషల్గా వృద్ధులకే ఈసారి 50-60 ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ ఈ మందులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత మధుమేహము, అర్షస్సు, మలబద్ధత ఇట్లాంటి ఏవైతే వృద్ధులకు వచ్చే సమస్యలకు దానికి సంబంధించినటువంటి క్యాంపులు కండక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడమైంది. దానికి సంబంధించి మేము ఇప్పటివరకు జిల్లాలో 10 క్యాంపులు కండక్ట్ చేశాము. చాలా స్పందన వచ్చింది ప్రజల నుంచి. ఈరోజు అదే క్యాంపును దర్పల్లిలో కండక్ట్ చేయడమైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంటలు నష్టపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నకిలీ పట్టాలతో మోసం చేసిన వారిపై చర్యలు. ప్రకృతి విపత్తు సహాయం కోసం 1 రోజు వేతనం అందించిన ఉద్యోగులు.
చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన షబ్బీర్ అలీ. ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలి. నగర పెద్దలతో శాంతి కమిటీ సమావేశం. కలెక్టర్ సిపి సూచన. పొంగి పొర్లిన వాగులు, మత్తడి దూకిన చెరువులు. జిల్లాను జల దిగ్బంధం చేసిన భారీ వర్షం. పలు గ్రామాలకు రాకపోకలు బంద్. ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు. నందిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు. కూలిన ఇండ్లను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే. ఆర్డీఓపై మండిపాటు. సరైన సమాచారం ఇవ్వని అధికారి. 5 లక్షలు కేటాయించాలని ధన్పాల్ డిమాండ్. బాన్స్వాడలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. 100% ఉత్తీర్ణత సాధించాలని హితవు. మధ్యాహ్న భోజన వివరాలు తెలుసుకున్న ఆశిష్. వర్షాల వల్ల దెబ్బతిన్న చెరువులను వెంటనే మరమ్మతు చేపట్టండి. వంతెన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.